ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. విద్యుత్ ఉద్యోగులకు డిఏ ప్రకటన. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2% డిఏ పెంచుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నిర్ణయంతో 71,417 మంది ఉద్యోగులు పెన్షన్లకు ప్రయోజనం చేకూరనుంది. పెంచినటువంటి ఈ డిఏ ఈ ఏడాది జనవరి నుంచే ఉద్యోగులకు వర్తించనుంది. దీంతో ఉద్యోగులు రెట్టించినటువంటి ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేయాలని బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వంలో నిజంగా ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంతమంది ఉద్యోగులకు అంటే డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్లలో వెంటనే క్లియర్ చేస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్స్కి అసలు క్లియర్ చేయడం లేదు, అస్సలు క్లియర్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఇవి కానీ ఇవన్నీ అంటే మోస్ట్లీ ఎక్కువ వీటిలో ఉంటారు. ఇంకోటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూసుకున్నా కానీ సో వీటిలో ఏంటంటే ఎక్కువ ఉద్యోగులు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే డిపార్ట్మెంట్లు కావి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతే, హెల్త్ డిపార్ట్మెంట్ అంతే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే. ఇవన్నీ సేవారంగం, ప్రజలకు సేవారంగం కాబట్టి ప్రభుత్వ ఖజానాకు రూపాయి రాదు ఇందులో, ఇంకా వీళ్ళకే పెట్టాలి, ఈ డిపార్ట్మెంట్స్కే పెట్టాలి. కాబట్టి ఈ డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులు మోస్ట్లీ రాష్ట్రంలో సగానికి పైగా ఇందులో ఉన్నారు. సో ఉద్యోగులకు ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చి కొన్ని డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకోండి, అయితే ఇది ఎట్లా ఉంటుందంటే ఇది ఒక కార్పొరేషన్ లాగా ఉంటుంది అనమాట. అంటే ప్రభుత్వానికి ఇది ఆదాయం తీసుకొచ్చేటువంటి ఒక డిపార్ట్మెంట్ కావడం. మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉంది, బట్ అందులో ఎక్కువ ఉద్యోగులు ఉండరు, ప్లస్ మళ్ళీ వాళ్ళకంత నీడ్ ఉండదు. కానీ విద్యుత్ ఉద్యోగులకు మాత్రం నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు డీల్ క్లియర్ చేసుకుంటూ ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏ విధంగా అయితే ఉంటాడో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా విద్యుత్ ఉద్యోగి ఆ విధంగా ఉంటాడు. ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళడం వాళ్ళ అదృష్టం, మరి మిగిలిన డిపార్ట్మెంట్లో ఉండడం వాళ్ళ దురదృష్టం. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక తిప్పి కబురు అని చెప్పాలి. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.